ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కెన్ వి యూజ్ వేర్ క్లాస్ బిఫోర్ ఫ్రమ్ ఇన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్. ఫ్రమ్ కంటే ముందే వేర్ క్లాస్ని యూజ్ చేయొచ్చా చేయకూడదా అన్నది తెలుసుకుందాం. దీనికోసం నేను రీజియన్స్ అనే టేబుల్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ 3 క్వరీస్ని నేను ఎట్ ఏ టైం రన్ చేస్తున్నాను. మూడింటిని సెలెక్ట్ చేశాను, రన్ క్లిక్ చేశాను. ఈ విధంగా మనకి 3 రిజల్ట్ సెట్స్ అన్న ఫామ్ అమ్మాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రిజల్ట్ సెట్ ఫస్ట్ క్వరీకి రిలేటెడ్ అనమాట. ఇక్కడ ఎటువంటి ఫిల్టర్ని యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి కంప్లీట్ డేటా అన్నది రిట్రీవ్ అయిపోయింది. ఇక్కడ ఫ్రమ్ని ఓన్లీ ఫ్రమ్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం, బట్ ఇక్కడ వేర్ కండిషన్ని కూడా అప్లై చేస్తున్నాను. ఇక్కడ రీజియన్ ఐడి ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు మాత్రమే ఈ టేబుల్ నుంచి మనకి డేటా అన్నది రావాలి. 3 ఎక్కడుందండి? ఇలా ఏషియా. సో సెకండ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇదండి రిజల్ట్ సెట్. చూసారా, 3 ఏషియా అన్నది ఫిల్టర్ అయింది. సో ఇది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే ఫస్ట్ ఫ్రమ్ కీవర్డ్ని యూజ్ చేసాం, నెక్స్ట్ వేర్ క్లాస్ని యూజ్ చేసాం. బట్ ఇక్కడ చూడండి, ఇక ఫస్ట్ వేర్ క్లాస్ని యూజ్ చేస్తున్నాం, నెక్స్ట్ ఫ్రమ్ కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమైందంటే ఇక్కడ ఎర్రర్ అన్నది చూపిస్తుంది. చూద్దాం అది కూడా. ఈ థర్డ్ క్వరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ సెట్ ఇది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్ వేర్ ఎక్స్పెక్టెడ్. ఫ్రమ్ కీవర్డ్ అన్నది డిటెక్ట్ అవ్వట్లేదు, అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేదే ఈ స్టేట్మెంట్లో ఫ్రమ్ కీవర్డ్ దగ్గర నుంచి. ఫ్రమ్ ఏ టేబుల్ ఉందో అన్నది ముందే అది ఐడెంటిఫై చేస్తుంది. ఒకవేళ ఈ రీజియన్స్ టేబుల్ ఉంది అంటే ఫస్ట్ ఆ టేబుల్కి వెళ్ళి నెక్స్ట్ వేర్ అన్నది మనం ఇచ్చుంటే అది అప్లై అవుతుంది. నెక్స్ట్ వేర్లో రీజియన్ ఐడి అన్నది ఏ కాలం మీద ఇచ్చున్నాం మనం కండిషన్ అన్నది, ఈ రీజియన్ ఐడి. ఈ కాలం అన్నది ఉందా లేదా అన్నది ఆ టేబుల్లో చెక్ చేసుకుంటుంది. ఉంటే మనం ఏ కండిషన్కి మ్యాచ్ చేస్తున్నామో అది చెక్ చేసుకొని అప్పుడు దాని రిలేటెడ్ రోస్ అన్నిటిని ఆ విధంగా ఫిల్టర్ చేసి మనకిస్తుంది. సో దీన్ని బట్టి మనకైతే ఏమి అర్థమైంది? ఫస్ట్ అయితే ఫ్రమ్ కీబోర్డ్ అన్నది మ్యాండటరీ, తర్వాత వేర్ క్లాస్ అన్నది ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అండ్ దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.